నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం అనే ఓ చక్కటి నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1966లో యువ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. శ్యామల కిటికీలో నుంచి తెలతెలవారటం చూసి మళ్ళీ బద్ధకంగా దిండు మీదకి ఒరిగి పడుకుంది. వంటావిడ జానకమ్మ అప్పుడే వచ్చినట్టుంది. అప్పలమ్మ, ముందు కాఫీ గిన్నెలు తోమి తల్లి అంటోంది హడావుడిగా. ఉండవమ్మా, ఇస్తుండగా అంటూ అప్పలమ్మ పర గిన్నెలు తోమటం కూడా వినిపించింది. ఉలిక్కిపడి లేచి కూర్చుంది శ్యామల. అరే, ఇవాళ ఆదివారం కదూ. మంచం దిగి గబగబా బయటకు వచ్చింది. జానకమ్మ గారు కొత్తగా వచ్చిందాయే, శంకర్ మాట చెప్పనే లేదు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఇవాళ పెందరాడే వచ్చేసారే అంటూ జానకమ్మని పలకరించింది. జానకమ్మ ఓసారి శ్యామలకేసి చూసి, అబ్బే, నేను రోజు ఇలాగే వస్తున్నానమ్మా, నువ్వే ఇవాళ పెందలాడే లేచావు అంది పొయ్యి విసురుతూ. మీకో మాట చెప్పాలని గుర్తొచ్చి లేచిపోయాను. బొడ్లో రూమాలతో కళ్ళు తుడుచుకుంటూ గడప మీద కూర్చుంది శ్యామల. ఏం కూరలు చేస్తున్నారు ఇవాళ అడిగింది. ఇంకా ఏది, కాఫీకి నీళ్లు పెట్టాను, స్టోర్ గది తీయమ్మా, వంకాయలు అరటికాయలు ఉన్నాయి అంది. శ్యామల నవ్వుతూ, ఇవాళ వంటలన్నీ చాలా రుచిగా ఉండాలండి పిన్ని గారు అంది. జానకమ్మ కూడా కాస్త నవ్వుతూనే, రోజు బాగుండటం లేదేమిటమ్మా, 4-5 రోజుల నుంచి చూస్తున్నావుగా అంది. అబ్బబ్బే, అది కాదండి, ఇవాళ ఇంకా బాగా ప్రత్యేకంగా ఉండాలని. ఎందుకంటే ఆదివారం శంకర్ అనే ఓ కాలేజీ అబ్బాయి మన ఇంటికి భోజనానికి వస్తాడు. 5-6 నెలల నుంచి వస్తున్నాళ్ళండి. మీకు కొత్త కథ అని చెప్తున్నాను. పాపం చాలా బిడియం, అడిగి వడ్డించాలి. ఏది పెట్టినా తింటాడు, కానీ వంకాయ ఉల్లికారం అంటే చాలా ఇష్టం. ఇవాళ ఆకుకూర చేయండి, అరటికాయ వేయించండి, పప్పులుసు పెడతారుగా అన్నట్టు కొంచెం క్షీరాన్నం చెయ్యండి జానకమ్మ గారు, బియ్యంతో అయితేనే అతనికి ఇష్టం అంది. తెల్లబోతూ అంతా వింది జానకమ్మ. తేరుకుంటూ అంది, అదేమిటమ్మా, వారాలు చేసుకునే కుర్రాడికి విందులు పెడతారా అని. శ్యామల జాలిగా అంది. పాపం అతనికి మాలాగే తల్లి చచ్చిపోయిందిట. చాలా బీదవాడు. ఎక్కడో పల్లెటూరు నుండి చదువుకోవటానికి వచ్చాడు. చదువు మీద ఎంత ఆసక్తి లేకపోతే వారాలు చేసుకు తింటూ చదువుకుంటాడు చెప్పండి. పాపం వారానికి ఒక్కరోజు మనం పెడతాము. ఎవ్వరూ కాస్త బాగా చేసి పెట్టకపోతే అతను ఎప్పుడు తింటాడు? అసలు మీరు శంకర్ని చూస్తే ఎంతో ముచ్చట పడతారు. అంత మంచిగా ఉంటాడు. మీ వంటల రుచి ఇవాళ అతనికి కూడా చూపించాలి అంటూ నవ్వింది. జానకమ్మ బాగా ప్రసన్నురాలయ్యింది. బాగుంది తల్లి, నువ్వింత మంచి మనసుతో చెప్తూ ఉంటే ఎందుకు చేయనమ్మా అంటూ మండుతున్న పొయ్యి మీద కాఫీ నీళ్లు పెట్టింది. శ్యామల వాకిట్లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది. అన్నట్టు జానకమ్మ గారు, చెప్పటం మర్చిపోయాను, ఇవాళ ఏ కూరకి కొత్తిమీర తాలింపు పెట్టకండి, అతనికి ఆ వాసన నచ్చదు అంది. కొత్తిమీర వాసన నచ్చదా? అదేం కుర్రాడు, పసరు వాసన వస్తుందన్నాడు ఒకసారి. భలే పిల్లాడే, సరే వెయ్యంలే అంది జానకమ్మ కాఫీ గ్లాస్ అందిస్తూ. శ్యామల కాఫీ తాగుతూ తలుపు దగ్గర నిల్చుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు జానకమ్మ కేసి చూసింది. వంటంతా అయ్యాక 2 ఆమ్లెట్లు కూడా వేస్తే బాగుంటుందండి అంది. నువ్వు వెయ్యమంటే ఎందుకు వేయనమ్మా, అలాగే వేస్తాను. ఆ కుర్రాడు వచ్చాకే అట్లు పోస్తాను, వేడిగా ఉంటాయి. ఎంత భాగ్యం. శ్యామలకు చాలా సంతోషం కలిగింది. కాఫీ గ్లాసు కింద పెట్టి స్టోర్ గది తీసి గదిలోకి వెళ్ళిపోయింది. శ్యామల స్కూల్ ఫైనల్ 2 సార్లు తప్పటంతో చదువు మానేసింది. చదవాలన్న కుతూహలం కూడా లేదు. అకస్మాత్తుగా జబ్బు చేసి తల్లి చచ్చిపోవటం, తనకన్నా 2 చిన్నపిల్లలు ఉండటం, ఇంట్లో ఆడదక్షత లేకపోవటంతో చదువు మానుకుని ఇంటి పట్టున ఉండక తప్పలేదు. ఇంటి వ్యవహారాలని చూసుకుంటూ, తండ్రికి చిన్నపిల్లలకి సదుపాయాలు చేస్తూ, తీరిగ్గా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటూ నిశ్చింతగా కాలక్షేపం చేయటానికి అలవాటు పడింది శ్యామల. శంకరం రావటం ప్రారంభించిన దగ్గర నుంచి ఆమె కాలక్షేపంలో కూడా ఓ కొత్తదనం వచ్చింది. ఆదివారం ఆమె మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. శంకరం కోసం ప్రతి పని చాలా ప్రత్యేకంగా చేయాలనిపిస్తుంది. ఆ రోజు ఆనందం మళ్ళీ వారం రోజుల వరకు కొత్తగా ఉంటుంది. అందుకే ఆదివారం అంటే శ్యామలకు చాలా ఇష్టం.
మంచాల మీద నుంచి లేచొచ్చిన చెల్లెలకి తమ్ముడికి స్నానాలు చేయించి బట్టలు తీసిచ్చి తినటానికి ఇడ్లీలు పెట్టి హాల్లో కూర్చుని చదువుకోమని పంపించేసింది. వాళ్ళు చదువుకి ఎగనామం పెట్టి సోఫాల చుట్టూ పరుగులెడుతూ దొంగాటలాడుకుంటూ ఉంటే నవ్వుకుంటూ తన పనిలో తన పడింది. వంట అయ్యే లోపల 4-5 సార్లు వంటింట్లోకి వెళ్ళి చూసింది. జీడిపప్పులు అవి వెలిచిపెట్టి చిన్న చిన్న సాయాలు కూడా చేసింది జానకమ్మకు. 9 అవుతూ ఉంటే స్నానానికి వెళ్ళిపోయింది. 10 గంటల వేళ శంకరం ఎప్పటిలా గేటు తీసుకుని వస్తూ నడక వేగం కాస్త తగ్గించాడు. ఆదివారం వచ్చిందంటే ఆ మేడ ముందుకు రావటానికి శంకరానికి ఏదో సిగ్గు సంతోషం కూడాను. ఆ ఇంట్లో వ్యక్తుల ఔన్నత్యం ముందు తను చాలా అల్పుడినేమోనని జంకుతూ వస్తాడు. కొన్ని నెలల కిందట మొట్టమొదటిసారిగా ఎంత సిగ్గుపడుతూ వచ్చాడు. చెప్పాలనుకున్నది కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. ఆ మేడ యజమాని వెంకట్రామయ్య శంకరాన్నేమీ యక్షప్రశ్నలు వేయలేదు. తల్లి గురించి అడిగాడు, తండ్రి గురించి అడిగాడు. జాలిపడి మెత్తగా చూశాడు. అలాగేనో వచ్చి భోంచేసి వెళ్తూ ఉండు అనేశాడు. శ్యామల అంటూ కూతుర్ని పిలిచి విషయం చెప్పాడు. అలాగే నాన్న అని చిరునవ్వుతో శ్యామల కూడా సదభిప్రాయం వెల్లడించింది. శంకరానికి ఆశ్చర్యం వేసింది. వీళ్ళు దేవతలేమో అనుకున్నాడు. నిజంగా వీళ్ళు దేవతలు అనుకుంటూ వస్తాడు శంకరం వారం వారం. ఇంట్లో ఉండేవాళ్ళంతా పని మనిషి వంట మనిషి కూడా శంకరంతో ఆప్యాయంగా వ్యవహరిస్తారు. ఇంటికి ఎవరో గొప్ప చుట్టం వచ్చినట్లు పలకరిస్తారు. ఆ ఇంటికి వస్తే అమూల్యమైన వాత్సల్యం లభిస్తుంది. అందుకే ఆదివారం అంటే చాలా ఇష్టం శంకరానికి. గేటు దాటి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న శంకరాన్ని చూస్తూ నిలబడింది శ్యామల. శంకరం బాగా దగ్గరకు వస్తుంటే చిరునవ్వుతో స్వాగతం చెప్తూ 2 అడుగులు ముందుకు వేసింది. శంకరం చేతులు జోడించి మర్యాద వెల్లడించాడు చిరునవ్వుతో, మోగ చూపులతో. రండి రండి, మీకోసమే చూస్తున్నాను అంది. ప్రతి వారం అవే మాటలంటూ ఆహ్వానిస్తుంది శ్యామల. ఇద్దరూ హాల్లోకి నడిచారు. నాన్నగారు లేరా? నోరు విప్పాడు శంకరం. లేరండి, నిన్నేదో ఊరు వెళ్ళారు, సాయంత్రానికి వస్తారనుకుంటాను. ఏం నాన్నగారితో ఏమైనా పనుందా? అబ్బే పనేం లేదు. రేఖ వాళ్ళేరి? ఇంతసేపు ఇక్కడే గంతులేశారు, ఆడుకోవటానికి పోయినట్లున్నారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. శ్యామల లోపలికి వెళ్ళి ఆమ్లెట్ల సంగతి చెప్పొచ్చింది. శంకరం పేపర్ చూస్తూ కూర్చున్నాడు సోఫాలో. శ్యామల రావటంతో పేపర్ దించి, మీరు పేపర్ చూసారా అన్నాడు కాలక్షేపంగా. ఏది? ఇంకా లేదు. మధ్యాహ్నం కానీ నాకు తీరిక ఉండదు. పుస్తకాలన్నీ అప్పుడే చూస్తాను. ఇద్దరూ కాసేపు పత్రికల గురించి, కథల గురించి, కథల్లో పాత్రల గురించి మాట్లాడుకున్నారు సరదాగా. శ్యామల లేస్తూ, మీకు ఇప్పటికి కాస్త కొత్త తగ్గినట్టుంది అంది నవ్వుతూ. శంకరం నవ్వి ఊరుకున్నాడు. భోంచేద్దాం లేవండి అంది. శంకరం బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని స్టాండ్ మీద రెడీగా ఉన్న టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. శ్యామల జానకమ్మకు సాయపడి భోజనాల టేబుల్ మీద అన్నీ అమర్చింది. శంకరం వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. రేఖ వాళ్ళు తినరు అడిగాడు. వాళ్ళు ఇప్పుడే కడుపు నిండా ఇడ్లీలు తిన్నారు. మీరు వస్తారని నేనేమీ తినలేదు అంది శ్యామల. జానకమ్మ వేడివేడిగా ఆమ్లెట్ల ప్లేట్లు పట్టుకొచ్చింది. ఈవిడ కొత్తగా వచ్చారండి. జానకమ్మ గారని చాలా మంచివారు. వంటలన్నీ చాలా కమ్మగా చేస్తారు. తింటారుగా, మీరే చెప్పండి పిన్ని గారికి అంది. జానకమ్మ సిగ్గుపడుతూ, ఏదో లేమ్మా, మీరు కడుపుల నిండా తినండి, అంతే చాలు అంది. కడుపుల నిండా తినటం ఏమిటండి, కడుపులు ఎరువు తెచ్చుకొని మరీ తింటాం అంది శ్యామల. వింటూ నవ్వుతూ కూర్చున్నాడు శంకరం. జానకమ్మ అన్నాలు వడ్డించి నెయ్యి వేసి వంటింట్లోకి వెళ్ళింది. శ్యామల శంకరానికి ఎదురుగా కూర్చుంది. అన్నం కలపకుండా కూర్చున్న శంకరాన్ని చూస్తూ కాస్త మందలింపుగా, ఏంటండి మీరు, ఎన్ని రోజులైనా కొత్తేనా? ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాట ఉండకూడదంటారు. శుభస్య శీఘ్రం. మీరింకా అలాగే కూర్చుంటే నాకు తెలిసిన సామెతలన్నీ వరుసగా చెప్పేస్తాను మరి అంది బెదిరిస్తూ. శంకరం నవ్వి నెమ్మదిగా విస్తట్లో చెయ్యి పెట్టి వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకోసాగాడు. శ్యామల మళ్ళీ నెయ్యి వేసి తన అన్నం కలుపుకోవటం ప్రారంభించింది. శంకరం తినటంలో ఒక రకమైన తొందరతనం ఉన్నట్లు అనిపించింది. గ్రహించనట్లు తలదించుకుని తినసాగింది శ్యామల. అంత మౌనంగా కూర్చోవటం చికాకు వేసి, మీకు వంకాయ కూర ఇష్టమే కదూ అంది. శంకరం గబగబా మంచినీళ్ళు తాగి గ్లాసు కింద పెట్టాడు. తినగలిగే పదార్థం ఏదైనా నాకు ఇష్టమే అన్నాడు. నిజంగా నేను కూడా మిమ్మల్ని చూసి మీలా వంకలంచకుండా తినడం నేర్చుకుంటున్నాను అంది.
ఎవరి రుచి వాళ్ళకు ఉండటంలో తప్పే ఉంది. కొన్ని ఇష్టం అవుతాయి, కొన్ని ఇష్టం కావు. అన్నీ ఇష్టం కావాలన్నదేమీ నిబంధన కాదు. కానీ 2 పదార్థాలంటూ ఉన్నప్పుడు కదా అందులో దేన్నో ఒకదాన్ని ఎంచుకోవటం అన్నాడు శంకరం. శ్యామల మనసు ఆర్ద్రమైంది. మాట మారుస్తూ నిన్నెక్కడ భోంచేశారు అంది. నిన్న అంటే శనివారం డాక్టర్ కరుణాకరం గారింట్లో చెప్పాడు. కరుణాకరం గారింట్లోనా? తెల్లబోయింది శ్యామల. మీరు నిజం చెప్తున్నారా అంది. శంకరం తడబడకుండా అవునండి, కరుణాకరం గారింట్లోనే. ఏం నాకు నిజం చెప్పటం చేత కదనుకున్నారా అన్నాడు. వారు బదిలీ అయి వెళ్ళిపోయారుగా, అప్పుడే నెల్లాళ్ళయింది. సూటిగా చూసింది శ్యామల. అవును, వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు శనివారాలు వాళ్ళింట్లోనే భోంచేసేవాణ్ణి. బాగుంది. ఎప్పటి సంగతో అడిగానా నేను? మరి ఇప్పుడు? నిన్న శనివారం మా హాస్టల్లో తిన్నానండి. నేను నమ్మను, మీరు నిజం చెప్పటం లేదు. శంకరం మాట్లాడలేదు. శ్యామల రెట్టించలేదు. ఎక్కువ మాట్లాడకుండానే భోజనాలయ్యాయి. శంకరం 5-6 ఇళ్లల్లో తింటున్నాడు కానీ ఇలాంటి ఆదరణ, ఇలాంటి విందులు ఎక్కడా దొరకవు. 2 ఏళ్ల వాళ్ళు ఎలాగో మాట ఇచ్చాం కాబట్టి తప్పదన్నట్లు చిరాకులు పరాకులు కనిపించనీయకుండా ఉన్నదేదో పెట్టి పంపిస్తారు. పెద్దగా మాట మంచి ఏం జరగవు. పిల్లలు వాళ్ళెవరూ దగ్గరకు రారు. తిండి తింటున్న పావుగంట ఊపిరి బిగపట్టుకున్నట్టు ఉంటుంది శంకరానికి. మరో ఇంట్లో అత్తగారు ఎప్పుడూ జబ్బుతో మంచం మీదే ఉంటుంది. ప్రతివారం కోడలే వడ్డిస్తుంది. వడ్డిస్తున్నప్పుడు బయట చెంగో జడో శంకరం మీద పడుతూనే ఉంటాయి. కూర బాగుంది కదండి, నేనే చేశాను. చారు బాగా మరిగింది కదండి, నేనే కాచాను అంటూ ముద్దకి కూరల రుచులు అడుగుతూ నవ్వుతూ అత్తగారికి వినపడినంత నెమ్మదిగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ శంకరానికి కంగారు పుట్టిస్తుంది. ఈవిడ బొత్తిగా సిగ్గుపడదేం అనుకుంటాడు శంకరం చాలాసార్లు. తిండి తిని బయటపడేసరికి ఎప్పటికప్పుడు ఏదో ప్రమాదం తప్పిపోయినట్లు తేలిక పడుతుంది గుండె. ఇక ప్లీడరు రామేశం గారింటికి వెళ్లాల్సిన రోజు. శంకరం ప్రాణాలన్నీ అరచేతిలో ఉంటాయి. ఆవిడ ఏ వారానికి ఆ వారమే నా ప్రాణానికి దాపురించావా నాయనా అన్నట్టు మొదటి చూపు చూస్తుంది శంకరాన్ని. శంకరం సిగ్గుతో చితికిపోతూ తల కొంచెం ఉంచుకుంటాడు. అయ్యో, నా మతి మండినట్టే ఉంది. ఇవాళ బుధవారం కాదు, నీ మాట గుర్తులేదు సుమి అంటుంది. లేకపోతే నువ్వు ఊళ్ళో లేవో ఏమిటో అనుకున్నాను సుమి అంటుంది. ఆ తర్వాత మా చిన్నప్పుడు మా వాళ్ళింట్లో 4-5 పిల్లలకి వారాలు ఇచ్చేవాళ్ళు. ఇలా అయితే మా అమ్మ జ్ఞాపకం పెట్టుకొని చచ్చేదా? ఆ పిల్లలు ఎవరి వారం రోజున వాళ్ళు చీకట్నే వచ్చి ఇవాళ మీ ఇంట్లో వారం అండి అని చెప్పుకుని మరీ వెళ్ళేవారు. అలా అయితే నిక్షేపంలో ఎవరైనా చేసి పెట్టగలరు. ఆ కథ వారం చెప్తూనే ఉండేది కొత్తల్లో. నిత్యం ఎవరో ఒకరి వారం ఉన్నప్పుడు ఎవరు వచ్చి చెప్పకుండానే వంట చేయొచ్చుగా. ఎవరి వారమో వాడు వచ్చి తినిపోతాడుగా అందామనుకున్నాడు కొత్తల్లో చాలాసార్లు శంకరం. నేనుంటున్న గది చాలా దూరం అండి. పొద్దున్నే పాఠాలు చదువుకుంటూనో నోట్సులు రాసుకుంటూనో ఉంటాను అని నసుగుతూ 4-5 సార్లు చెప్పాడు. ఆవిడ అదోలా చూస్తుంది. వారాలు చేసుకు తినేవాడు పొద్దున్నే వచ్చి గుర్తు చేయకుండానే దర్జాగా వచ్చి తినిపోవటమా అన్న దుగ్ధతో. శంకరం సంజయశీలి ఏం ఫలించవు. వారం వస్తున్నా బుధవారం వచ్చేసరికి అతను ఖచ్చితంగా ఊళ్ళో లేడని అనుకుంటుంది ఆవిడ సణుగుడంతా ఓపిగ్గా విని పోనీలేండి పర్వాలేదు సాయంత్రం వస్తాను అని తిరుగుముఖం పట్టబోతాడు శంకరం. అబ్బే నిలబడు, ఏదో మాట వరుస కన్నా కానీ తీరా తిండికొచ్చిన వాడిని ఎలా పొమ్మనేది? ఆ పాపం నాకెందుకు, కూర్చో వడ్డిస్తానే, మళ్ళీ వండుకుంటాలే, మరేం చేస్తాను అంటుంది. కూర్చో అనటం తప్పితే పీట కానీ చాప కానీ ఇవ్వదు. పిల్ల వెధవలు ఎంగిళ్ళు పోసారని కడిగి ఆరబెట్టాను చాప అంటుంది నొచ్చుకుంటున్నట్టు. పర్వాలేదులేండి ఇలా కూర్చుంటా అని వరండాలో గచ్చు మీద బాసింపట్టు వేసుకుని కూర్చుంటాడు శంకరం. ఇందా అంటూ 5-6 కన్నాలతో జల్లెడలా ఉన్న విస్తరి తెచ్చి పడేస్తుంది. పోనీ అలాంటిదే మరొక విస్తరి జత చేసినా బాగే. ఆ కన్నాల విస్తరి తడుపుకొని సిద్ధంగా కూర్చుంటాడు శంకరం. అన్నం ఒక్కటే అయ్యింది కానీ కూరలేవి ఉడకలేదు నాయనా. ఈ పిల్లలతో ఏ పనికి కాలు చెయ్యి ఆడవు అంటూ అన్నం ఎత్తిపడేసి చింతకాయ పచ్చడో ఉసిరికాయ పచ్చడో వేస్తుంది. తాను రాకముందే ప్లీడర్ గారు భోంచేసి కోర్టుకు వెళ్ళిపోతారని శంకరానికి తెలుసు. అసలు పచ్చడితో తినటమే శంకరానికి ఇష్టం.
ఎప్పుడైనా కర్మగాలి కూర వేసిన పూట కాయగూరలన్నీ బంగారం కన్నా ప్రియంగా మండిపోతున్నాయి. వీసెడు వంకాయలు వండాను, ఏ మూలక రాను, ఒక్కళ్ళ ఇద్దరా అంటూ తిండి తింటున్నంతసేపు సణుగుతూనే ఉంటుంది. పచ్చడి వేస్తే మాత్రం తిండి పూర్తయ్యే వరకు ఆ ఛాయలకి రాదు. పచ్చడి పిడిచల మింగాక చారు గిన్నె అందుకుంటాడు. అది పెద్ద సైజు నేతి గిన్నెలా ఉంటుంది. అందులో పుల్లటి రంగు నీళ్లు. అందులో ఒక్క ఆవగింజ కానీ, జీలకర్ర పరక కానీ, కరివేపాకు ఈయన కానీ దుర్భిణి వేసినా దొరకవు. చారునింత స్వచ్ఛంగా ఎలా చేయవచ్చునో శంకరానికి అర్థం కాదు. ఆ చారు విస్తట్లో పోసుకుంటే గచ్చు మీద కాలువలు కడుతుంది. అందుకని తడి పొడిగా చల్లుకుని చారు అన్నం తింటాడు. విస్తరి పక్కనే మజ్జిగ బొట్టు వేసిన శుద్ధి నీళ్ళ గ్లాసు ఉంటుంది. అవి గటగట తాగటంతో భోజనం ముగుస్తుంది. విస్తరి తీసి పారేసి భోంచేసిన చోట చెంబుడు నీళ్లు గుమ్మరించి చీపురుతో కడిగి ఆవిడ విసిరిన గుడ్డ ముక్కతో నేల తుడుస్తాడు. పొడిగా అద్దు నాయన అంటుండకూడదు, మాకు పనికి రాదు అంటూ దూరంగా నిలబడి హెచ్చరిక చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆ గుడ్డ ముక్క పారేసి చేతులు కడుక్కుని వెళ్తానండి అంటాడు. మళ్ళీ బుధవారం వస్తావా? వస్తానండి. వస్తే సరేలే, ఊళ్ళో లేకపోతే మాత్రం చెప్పి వెళ్ళు. అన్నట్టు మీకు సెలవులు ఎప్పుడు? పరీక్షలు అయ్యాకండి. సరేలే వెళ్ళు. బయటపడి ఊపిరి తీసుకుంటాడు. తిండి లేకపోతే పస్తైనా ఉంటా, మళ్ళీ వారం చస్తే ఈ గుమ్మం ఎక్కను అనుకుంటూ. పాపం ప్లేడర్ గారు మంచివాడు, అడగగానే వారం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆయన మీద గౌరవం అయినా ఉండాలి. తినే తిండి కాలదండకు పోవటం ఏం ధర్మం అంటూ మనసు చేసిన మందలింపుతో ఆ అభిమానం కాస్త తలదించుకుంటుంది. పోనిద్దు, ఆవిడ అలాగే పెట్టని, నేను ఇలాగే తినిపోతా అనుకుంటూ వస్తాడు మళ్ళీ బుధవారం. అయ్యో ఇవాళ బుధవారమా, నా మతి మండినట్టే ఉంది. నీ మాటే మర్చిపోయాను. నువ్వు ఊళ్ళో లేవో ఏమిటో అనుకున్నాను సుమా. అయినా మా చిన్నప్పుడు మా వాళ్ళ ఇంట్లో. మళ్ళీ మొదలు. శంకరం తలదించుకుని అలాగే నించుంటాడు. బుధవారం భయానికి ఆదివారం ఆనందానికి పోలికెక్కడా? ఇలాంటి వాత్సల్యం గౌరవం ఇంకెక్కడ లభిస్తాయి? అతని కళ్ళ నిండా మొహం నిండా వెలిగే ఆనందం చూస్తే శ్యామల మనసు సంతృప్తితో నిండిపోయింది. రండి కాసేపు పైకి వెళ్దాం అంది. ఇద్దరూ మేడ మీదకి వెళ్ళారు. శంకరాన్ని అన్నగారి గదిలోకి తీసుకువెళ్ళింది శ్యామల. అన్నట్టు మొన్న పేపర్లో చదివాను, మీ కాలేజీ వాళ్ళెవరో మెయిన్ రోడ్లో ఏదో షాపు మీద పడి నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగానా అంది ఆశ్చర్యపోతూ. శంకరం సిగ్గుపడ్డట్టు అయ్యాడు. ఏమిటో అలా జరిగిపోయింది అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ. ఇద్దరో ముగ్గురో కుర్రాళ్ళు కలిసి ఆ షాపులోకి వెళ్ళారట. అందులో ఓ కుర్రాడికి పెన్ను కావాలి. షాపు వాడు చాలా పెన్నులు చూపించాడట. ఎన్ని చూసినా వీళ్ళకి నచ్చలేదుట. చూడటం మొదలుపెట్టి అరగంట పైగా అయ్యింది. షాప్ అతనికి విసిగేసిందేమో. ఇంకా చూపించమంటే కొత్తవి చూపించకుండా అన్నీ సర్ది పెట్టుకుంటూ, కొన్నావులే వెళ్ళవయ్యా, షోకు కోసం అమ్మే పెన్నులు నా దగ్గర లేవు అన్నాడట. అంతే, ఈ కుర్రాళ్ళు మండిపడిపోయారు. పెన్ను కొనేది షోకు కోసమా రాస్కెల్, కొనటానికి కాకపోతే నీ షాపుకి ఎందుకు వచ్చామనుకున్నావు అంటూ తగాదక దిగారు. మాట పెరిగింది. అంతలో ఓ కుర్రాడు జారుకుని గబగబా వెళ్ళి ముఠాన్ని తీసుకొచ్చాడు. షాప్ అతన్ని చితక్కొట్టారు. చేతనైనంత వరకు షాపుని ధ్వంసం చేశారు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది. తీరా పోలీసులు వచ్చేసరికి ఉండేలను చూసిన కాకుల్లా చల్లా చెదరైపోయారు. ఒక్కడూ దొరకలేదు అన్నాడు. శ్యామలకి షాప్ అతన్ని తలుచుకుంటే చాలా జాలేసింది. అతను వ్యాపారస్తుడు కాబట్టి శాంతంగా ఉండాల్సింది. తొందరపడి మాట అనేశాడు పాపం అంది. స్టూడెంట్స్ చాలా వరకు స్వతహాగా మంచివాళ్లేనండి. వాళ్ళని రెచ్చగొడితే మాత్రం ఊరుకోరు, రాక్షసుల్లా అయిపోతారు. కాస్త పెద్దవాళ్ళు కుర్రాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకుంటే ఇలాంటి ఉపద్రవాలు జరగవు అన్నాడు. శ్యామల హఠాత్తుగా అడిగింది, ఆ ముఠాలో మీరు ఉన్నారా? సంకోచిస్తూనే ఉన్నానండి అన్నాడు. మీరున్నారా? నిజంగానా? చురుగ్గా చూసింది. నిజమేనండి, అందరితో పాటు నేను షాపు దగ్గరికి పరిగెత్తాను. కానీ వెళ్ళిన వాళ్ళంతా షాపులకు పోలేదు. ఓ 10-12 మంది మాత్రం వీరవిహారం చేశారు. అయితే మాత్రం మీరు వెళ్లకుండా ఉండాల్సింది అయిష్టంగా అంది శ్యామల. అలాగే అనుకున్నాను, తప్పలేదండి అపరాధిలా అన్నాడు. శ్యామల ఊరుకుంది కొంతసేపు. అద్దాల బీరువా తెరిచి అట్టపెట్టె ఒకటి బయటికి తీసింది. మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అంది.
చెప్పండి, అనుకుంటానో లేదో తర్వాత చెప్తాను అన్నాడు శంకరం నవ్వుతూ. శ్యామల అట్టపెట్టి అందించింది. తెరిచి చూశాడు. కొత్త ప్యాంటు, షర్టు. ఏమిటివి? నిజం చెప్తున్నాను, మా అన్నయ్య కుట్టించుకున్నాడు. ఇదేదో సిల్కట. నీళ్లల్లో పెట్టేసరికి కొంచెం తీసింది. తను వేసుకోకుండా ఉంచేశాడు. మీరేమీ అనుకోకపోతే మీకేమన్నాడు? నాకెందుకండి? ఏం మీరు మరోలా ఫీల్ అవుతున్నారా? చా, మరోలా ఫీల్ అవ్వటం ఎందుకు? మీ ఇంట్లో అన్నం పెడుతున్నారు, మీ ఇంట్లో బట్టలు కూడా ఇస్తే నాకెంతో సంతోషం. కానీ నాకు ఇప్పుడు పర్వాలేదు, 4-5 జతల బట్టలు ఉన్నాయి. అదీ కాక ఇంత మంచి సిల్క్ బట్టలు నేను ఎప్పుడూ వేసుకోలేదండి. అలా అనకండి. భవిష్యత్తులో మీరెంత గొప్పవారు అవుతారో ఎవరికి తెలుసు? చిన్నప్పుడు వేసుకోలేదని ఇప్పుడు కూడా మంచి బట్టలు వేసుకోకూడదా? ఎప్పటి పరిస్థితుల్ని బట్టి అప్పుడు బ్రతుకుతాం, అంతేగా. శంకరం మాట్లాడలేదు. ఇంతలో రమేష్ గబగబా పైకొచ్చాడు. శంకరాన్ని అతని ఎదుట బల్ల మీద ఉన్న బట్టల్ని చూస్తూ, అన్నట్టు శ్యామ, గుడ్ ఐడియా, ఇవి శంకర్ గారికి అయితే సరిపోతాయి కాదు అన్నాడు. నువ్వు చెప్పకుండానే నాకు ఆ ఆలోచన వచ్చింది, కానీ మన ఆలోచనలు ఏమీ పనికొచ్చేలా లేవు, ఆయన తీసుకోనంటున్నారు అంది. అవును, నువ్విస్తే ఎందుకు తీసుకుంటారు? ఏమండి శంకర్, ఈ బట్టలు శ్యామలేవు కావు, నావి. నేను అచ్చంగా మీకు ఇస్తున్నాను, మీరు తప్పకుండా తీసుకోవాలి. హాస్య ధోరణిలో మాట్లాడుతూ బట్టలు పెట్టి శంకరం ఒళ్ళో పెట్టాడు. శంకరం కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు. పోనీ ఈసారి నా బట్టలు ఇస్తే తీసుకుంటారా అందామనుకుంది శ్యామల. మళ్ళీ ఏం ఫీల్ అవుతాడోనని తనలో తను నవ్వుకుని ఊరుకుంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను భోంచేసి వస్తాను అంటూ రమేష్ కాసేపు కూర్చుని కిందకు వెళ్ళిపోయాడు. శంకర్, వచ్చే వారం నుంచి మీరు శనివారం వస్తూ ఉంటారా అంది శ్యామల టేబుల్ మీద అడ్డదిడ్డంగా ఉన్న పుస్తకాలేవో సర్దుతూ. ఏమండి, మీకు ఆదివారం వీలు కాదంటారా సంశయిస్తూ అడిగాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు, శనివారం కూడా రమ్మని. కరుణాకరం గారు వెళ్ళిపోయాక శనివారం మీకు ఎవరింట్లోనూ కుదరలేదని నేను అనుకుంటున్నాను. అవునా? నిజం చెప్పండి, నా దగ్గర మీరు అబద్ధం ఆడగలరా అంది. ఆమె ముఖంలోకి విస్మయంగా చూశాడు శంకరం. శ్యామల నవ్వేస్తూ, నా దగ్గర ఏది దాచకూడదు మీరు. నా దగ్గరే కాదు, మా ఇంట్లో ఎవరి దగ్గరైనా అంతే. మీరంటే మాకందరికీ ఎంతో ఇష్టం. ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు. మీలాంటి వ్యక్తికి ఏమైనా సాయం చేయగలిగితే అదే నిజమైన మానవ సేవ అవుతుంది. మా నాన్నగారు కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని మెచ్చుకుంటూ మాట్లాడారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. శంకరం కృతజ్ఞతాభారంతో వంగిపోతున్నట్లు తలదించుకుని నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు. శంకరాన్ని మాటల్లోకి దించాలని ప్రసక్తి మారుస్తూ అంది శ్యామల. మా అమ్మని మీరు చూడలేదు, కానీ ఆవిడ కూడా మీలా శ్రద్ధగా చదువుకునే పిల్లల్ని చూస్తే ఎంతో మురిసిపోయేది. అదేం కర్మమో, మా అన్నయ్య నేను కూడా అస్తమానం ఫెయిల్ అవుతూనే ఉండేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య పర్వాలేదులేండి, కాస్త బాధ్యతగానే చదువుకుంటున్నాడు. అన్నట్టు మీ అమ్మగారిని మీరు బాగా ఎరుగుదురా? అసలు ఆవిడ ఎలా పోయారు? శంకరం శ్యామలకేసి చూశాడు. అన్నిటికీ జవాబుగా ఉదాసీనంగా అన్నాడు. జబ్బు చేసి చచ్చిపోయిందండి. అంతకన్నా పొడిగించి చెప్పడం అతనికి ఇష్టం లేనట్లు కనిపించింది. వెళ్తానండి అంటూ లేచాడు. శ్యామల ప్రశ్నతో అతని మనసు చాలా వికలమైంది. మా అమ్మ జబ్బు చేసి చచ్చిపోయింది అని చెప్పాడు తను. గేటులో నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఇందాక నేను మీకు అబద్ధం చెప్పాను, ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దన్నారుగా. మా అమ్మ చచ్చిపోలేదు, మా నాన్న మా అమ్మని చంపేశాడు అని చెప్దామనిపించింది. అలా చెప్తే నిజంగా మనసు ఎంతో తేలిక పడేది. వెనక్కి తిరిగి మెట్ల మీద నిలబడి ఉన్న శ్యామలను చూసి గబగబా ముందుకు అడుగులు వేశాడు. శంకరం మనసులో అమ్మ చుట్టూ మధుర స్మృతులు ఏవీ లేవు. గుర్తున్నవన్నీ గుండెల్ని బండలు చేసే విషాద సంఘటనలే. శంకరం ఒక పల్లెటూళ్ళలో సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాడు. శంకరాన్ని వాళ్ళ అమ్మ శివ అని పిలిచేది ముద్దుగా. శివ అమ్మ ఒడిలో, అమ్మ వాత్సల్యంతో, అమ్మ అనురాగంతో, అమ్మ పరిసరాల్లోనే పెరిగాడు. శివకి బాగా ఊహ తెలిసే నాటికి అమ్మ మీద అపారమైన అనురాగం, తండ్రి మీద అర్థం కాని అసహ్యం, నాయనమ్మ మీద అంతులేని ద్వేషం ఏర్పడిపోయాయి. ఇంట్లో అమ్మ కష్టాలన్నింటికి కారణం నాయనమ్మే, తర్వాత నాన్న అనిపించేది శంకరానికి చిన్నప్పుడే. అమ్మ నాన్న కలిసి హాయిగా ఆనందంగా మాట్లాడుకుంటున్నట్టు శివకెప్పుడూ గుర్తులేదు. నాన్న ఓ కామందులాగా ఎప్పుడూ రంకెలిస్తూ బండ తిట్లు తిడుతూ మీదికి వెళ్ళి కొట్టబోతూ అమ్మని తెగ ఏడిపించడం మాత్రం బాగా గుర్తుంది.
నాయనమ్మ కూడా అమ్మని బొత్తిగా గిట్టనిచ్చేది కాదు. కళ్ళల్లో నిప్పులు పోసుకునేది. అమ్మని రాచి రంపాన పెట్టేది. మొగుడి దగ్గర అత్త దగ్గర కూడా అమాయకురాలు సీత భయంతో వణుకుతూ తిరిగేది. అత్తింటి కాపురంలో గోరంత సుఖం ఎరగదు. వృద్ధస్తమానం ఇంట్లో చాకిరీ చేసుకుంటూ దానిలా రోజులు వెళ్ళబుచ్చుకునేది. ఓసారి శివకి బాగా చిన్నప్పుడు బళ్ళో నుంచి గబగబా పరిగెత్తుకొచ్చి, నాయనమ్మ మా అమ్మ ఏది అన్నాడు. ఏమో నాయనా, నేనేం దాని వెనకాల తిరగలనా, ఎక్కడ ఊసులాడుతూ కూర్చుందో అంది చేతులు తిప్పుతూ. చుట్ట కాలుస్తూ కూర్చున్న శేషయ్య ఏదో ముంచుకుపోయినట్లు లేచొచ్చాడు. ఎక్కడికెళ్ళిందే ఇది అన్నాడు ఎర్రగా చూస్తూ. శివకి భయం వేసింది. నాయనమ్మ నాన్నకేదో చెప్పేస్తుంది, నాన్న నమ్మేస్తాడు. అమ్మా అమ్మా అంటూ దొడ్డంతా తిరిగాడు. గెడ్డిమేటు వెనక మోకాళ్లలో తల పెట్టుకుని ముడుచుకుని కూర్చున్న సీత ఉలిక్కిపడింది. శివ, నేనెక్కడున్నాన్రా, ఎందుకలా రంకెలేస్తావు అంటూ కంగారుగా లేచొచ్చింది. ఎందుకే ఆ మూలకపోయి కూర్చున్నావు, ఇంట్లో చాకరీ నీ అమ్మ మొగుడు ఎవడు చేస్తాడనుకున్నావు అంటూ విరుచుకుపడింది అత్త. నీ చాటుమాటు ఏడుపులేంటే అంటూ శేషయ్య వచ్చిన దాన్ని వచ్చినట్టే వంగదీసి వీపు మీద చరిచాడు. కెవ్వుమంటూ తల్లిని చుట్టేసుకున్నాడు శివ. కొడుకు మొహం కుచ్చిళ్లల్లో అదిమి వాడి వీపు చుట్టూ చెయ్యి వేసి కిక్కురుమనకుండా నుంచింది సీత. ముసల్ది తిట్టి తిట్టి ఎటో పోయింది. సీత కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు జల జల రాలి శివ మీద పడ్డాయి. శివ బిక్కమొహంతో చూశాడు. అమ్మా ఏడవకే అన్నాడు. సీత గబగబా కళ్ళు తుడుచుకుని చల్లకవ్వం కట్టే గుంజ దగ్గర చతికిలపడి కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. శివ అమ్మ మొహం కేసి చూస్తూ, అమ్మా నాయనమ్మ మంచిది కాదు, దొంగముండ అన్నాడు. తెల్లబోయింది సీత. భయం భయంగా దిక్కులు చూసింది. మీ అయ్యో, చి అయ్యా మంచోడు కాదు, నువ్వే మంచిదానివమ్మా. పట్టరాని సంతోషంతో చట్టుక్కున్న కొడుకు చెంప మీద ముద్దు పెట్టుకుంది సీత. నేను మంచిదాన్నా శివ, నిజంగానా? అవునమ్మా, నువ్వు బోల్డ్ మంచిదానివి. పోనీలేరా శివ, నువ్వైనా ఆ మొక్క అన్నావు అంటూ కొడుకును మళ్ళీ ముద్దు పెట్టుకుంది. మళ్ళీ పెట్టుకుంది. పండు లాంటి కొడుకు తనకేం తక్కువ? అలాంటి సంఘటనలు ఆ కొంపలో పాతవి కావు, కొత్తవి కావు, నిత్యము జరిగేవే. శివకి 14 ఏళ్ళు వచ్చాక సీతకు మళ్ళీ కడుపు వచ్చి చంటిది పుట్టడంతో సీత ఆరోగ్యం బాగా దిగజారిపోయింది. చిక్కిపోయి పీక్కుపోయిన మొహంతో ఎముకల గూడులా తయారైంది. శేషయ్య పెళ్లాంతో బొత్తిగా మాట్లాడటం మానుకున్నాడు. ఎక్కడ కూకుంటే అక్కడే కొనికిపాట్లు పడతావంటే రోగిష్టిదానా అంటూ అత్త కొత్త కొత్త తిట్లు సాగించేది. ఆ రోజు మధ్యాహ్నం పాలేరు చెప్పిన కబురు విని బావురుమని ఏడవాలనిపించింది సీతకి. ఏడవటానికి భయం వేసి గుండెల్లో బరువు గుండెల్లోనే అదుముకుని మతిపోయిన దానిలా తిరిగింది. ఎలాగో అన్నం వండి పడేసింది. ముసల్ది వాగుతూనే ఉంది. వినిపించుకోకుండా చంటిదాన్ని చంకనేసుకుని దొడ్లోకి పోయింది. పొరుగుళ్ళో హైస్కూల్కి పోయి చీకటి పడే వేళకు అలసిపోయి వచ్చే కొడుకు మాట కూడా గుర్తు రాలేదు సీతకి. స్కూల్ నుంచి వచ్చిన శివ నాయనమ్మని అడగకుండా ఇల్లు దొడ్డి వెతుక్కున్నాడు. గాది వెనకాల చంటిదానికి పాలిస్తూ కూర్చుని కనపడింది అమ్మ. నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ ఆలస్యం అయిపోయిందమ్మా, మా స్కూల్లోకి మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చారు. ఎంత బాగా చేశారనుకున్నావు? జేబు రుమాలనేమో పెద్ద తామర పువ్వులా చేశారు, మరమరాలనేమో మల్లె పువ్వుల్లా చేశారు. అవన్నీ వాసన చూసుకోమని మాకిచ్చారు కూడా. 2 పేక ముక్కలు ఓ అట్టపెట్టిలో పెట్టి అందులో నుంచి బోలెడు ముక్కలు తీసి చూపించారు. భలేగా ఉందనుకో అన్నాడు. అమ్మ ఎప్పటిలాగా నవ్వుతూ వినటం లేదని అమ్మ మొహంలోకి కంగారుగా భయంగా చూశాడు. ఉసే, ఎక్కడున్నావే, చచ్చావా ఏంటే? గావు కేక పెట్టింది ముసల్ది. కేకతో పాటు చేతులు జాడిస్తూ రానే వచ్చింది. మారాణిలాగా ఈ మూల దూరి ఊసులాడుకుంటా కూర్చుంటే కాదు, ఆడొచ్చాడు. మొగోడొచ్చే వాళ్ళకి ఇంటి పట్టున ఉండాలని నీకేం భయమా, భక్త్యా? నడువు నీలిగేలాగా పొయ్యి ముందు కూర్చుని నీళ్లు కాకబెట్టాను, ఉడుకు నీళ్లు తోడుపాడాయి, లెగిసిరా అంటూ పెద్ద నోరు పెట్టుకుని రంకెలేసింది. శివ గబుక్కున లేచి చెల్లెల్ని చంకనేసుకున్నాడు. సీత లేచి వెళ్ళి ఆదరా నీళ్లు తోడి బిందెతో దొడ్లో పడేసింది. శేషయ్య కాలుస్తున్న చుట్ట అయిపోయాక లేచి గుడ్డలు విప్పి గోచి పెట్టుకుని వచ్చాడు. సీత మొహం దించుకుని వసారాలోకి తప్పుకుంది. ఏం అలా ఉందాం యాదవ మొహం? చీకట్లో నుంచున్న పెళ్ళాన్ని చూస్తూ వెటకారంగా అన్నాడు. ముసలిది అందుకుంది. ఇంకెలా ఉంటుందిలేరా, ఇందాక కబురిన్న కాడి నుంచి ఉడుక్కు సస్తుంది. చిలక్కి చెప్పినట్టు చెప్పా. నువ్వేమో తెగుళ్ళ మారిదానివి, ఆడికేంటి మగ మారాజు.
ఆడి సొమ్మెట్టి ఆడు మొండను తెచ్చుకుంటే నీ సొమ్మేం పోయింది? ఆడికి కాయిదా పెడతావా ఏంటి? కుక్కిన పెనుల పడుండు అన్న. మాట పలుకు లేకుండా మూతి బెడాయించుకుంది. మరి కొడుకేం నూరిపోసిందో మూలం చేరి. సీత భయంగా చూస్తూ, అయ్యో నేనేం చెప్పలేదు శివకి అంది. కొడుకుని కూడా ఈ గోలలోకి ఏడ్చటం సీతకు బొత్తిగా నచ్చలేదు. శివ తెల్లబోతూ, ఏంటమ్మా అసలు ఏమైంది అన్నాడు. నాయనమ్మ అందుకుంది. ఏంటా నీ అయ్య మొండని తెచ్చుకున్నాడు, ఏం తప్ప మోగోడు కాదా? రేపు నువ్వు మాత్రం నేరవకుండా ఉండిపోతావా? ఎంత నంగనా చివిరా, ఏంటి అని ఎరగనట్టు అడుగుతున్నావా? మీ అమ్మ చెప్పలేదు అంటూ రాక్షసులా విరుచుకుపడింది. శివకి అసలు కబురేమిటో బాగా అర్థం కాలేదు. తనేం మాట్లాడాలో తెలియలేదు. బిక్కమొహంతో చూస్తూ నించున్నాడు. తల్లి అంది, కాసేపు పిల్లని ఈదులోకి తీసుకుపోరా, ఎందుకలా నిలబడ్డావు? ఓ అబ్బో ఎంత పౌరుషం వచ్చిందే నీకు! చూసావురా శేషన్న, నేను ఆ కుర్రెదవుతో మాట్లాడుతున్నానా అని బయటికి బొమ్మని చెప్పింది వింటున్నావా అంది ముసలిది కొడుకు ఫిర్యాదు చేస్తూ. ఏంటన్నా దానేడుపు దాందిలే యాదో మొహం ఏడవని అన్నాడు. సీత చీకట్లో చూరు పట్టుకుని నించునే ఉంది. శేషయ్య వేడి నీళ్లతో చెమటలు కారేలా స్నానం చేశాడు. గబగబా ముసలిది పీట వేసి భోజనం వడ్డించింది. తోడు పెట్టిన పెరుగు అది వేసి సుష్టిగా పెట్టింది. తిండి తిని లేచి మళ్ళీ ఓ చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. వాకిలి నిండా ఉమ్ములూసి లేచాడు. దండం మీద పడేసిన ఉతుకు గుడ్డలు తీసి కట్టుకున్నాడు. కిర్రు చెప్పులు వేసుకుని చేతికర్ర పట్టుకుని వీధిలోకి వెళ్ళాడు. పిల్లని ఒళ్ళో పెట్టుకుని చీడీ మీద కూర్చున్న కొడుకును చూస్తూ, లోపలికి పోరా, తిండి తిను అనేసి వీధిన పడ్డాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.